సర్వమానవాళి త్రాసు మీద ధూళి అనే పాఠాన్ని మనం ఈ వారం నేర్చుకుంటున్నాం. మనుషులందరూ త్రాసు మీద ధూళి. ఏంటి త్రాసు మీద ధూళి? మనిషికి కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలియాలి, గుర్తు చేయాలి. మనిషి మంచిగా మారాలంటే, మంచి భక్తుడిగా బ్రతకాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలాంటివి పాఠాలు అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఈ పాఠం సరిగా మీరు వింటే, జాగ్రత్తగా మనసు పెట్టి వింటే మంచి మనిషిగా మారతాం, భక్తుడిగా మారతాం, ఆరోగ్యంగా ఉంటాం, పరలోకాన్ని సంపాదించుకుంటాం. ఈ పాఠాన్ని జాగ్రత్తగా వింటే. మనిషిలో కొన్ని ఉంటాయి: గర్వము, అహంకారం, అసూయ, స్వార్థం, ఇగో, ప్రెస్టేజ్, ఇవన్నీ ఉంటాయి చూసారా? ఇవన్నీ మనిషిలో ఉండే చెడు లక్షణాలు. గర్వము, అహంకారము, స్వార్థము, పగ, కక్ష, ప్రెస్టేజ్, ఇగో, ఇవన్నీ ఉంటాయి చూసారా? ఇవన్నీ చెడు లక్షణాలు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మన బ్యాక్గ్రౌండ్ మనకి సరిగ్గా తెలియకపోవటం వల్ల. అప్పుడప్పుడు అంటారు కదా, గతం మర్చిపోయాలో వీడు బతుకేంటో మర్చిపోడు అంటారు చూసారా? అసలు మన గతం ఏంటి, మన బ్రతుకేంటి, మన చరిత్ర ఏంటి, ఇది మనకు తెలియాలి. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అది మర్చిపోవటం వల్లే మనుషులు ఏమొస్తాయి, ఏదో మనకున్న చిన్న చిన్నవి చూసుకుని గర్వము, అహంకారము, పొగరు, స్వార్థము, కక్ష, పరువు, ప్రతిష్ఠ అన్నీ వచ్చేస్తుంటాయి. ఇలాంటి చెడు లక్షణాలు ఉన్న మనిషికి దేవుడు చెప్తున్న ఒక బోధ ఏంటే, అసలు నీ గతం ఏంటి, నీ చరిత్ర ఏంటి, నీ విలువేంటి, నీ బ్రతుకేంటి అని దేవుడు ఒక మాట రాయించాడు బైబిల్లో. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 15వ వచనం చూడండి. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? జనులు త్రాసు మీద ధూళి లాంటి వారు. మనుషులు మనం దేని లాంటి వారు అంట? ఆ తక్కిడి మీద, కాటా మీద ఉన్న ధూళి లాంటి వారు. అసలు మన విలువేంటో చెప్తున్నాడు, మన గతం ఏంటో చెప్తున్నాడు, అసలు మన చరిత్ర చెప్తున్నాడు. తక్కిడంటే చూసేది కదండి. ఏదైనా విలువ కట్టాలంటే దాన్ని చూసి దానికి విలువ కడతారు. 1 కేజీ ఉప్పు, దానికి ఒక రేటు. అదే కాట మీద ధూళి ఉందనుకోండి, దుమ్ము, దానికి ఏమన్నా రేటు ఉంటుందా? అసలు అది తూగుతుందా? అసలు ఆ డస్ట్ ఉన్నట్టే సరిగా కనబడదు మనకి, అవునా? కంప్యూటర్ కాటాలు ఉంటాయి, 0 చూపిస్తారు. ఒక 1/2 కేజీ ఏదన్నా ఐటెం పెట్టామనుకోండి, 500 గ్రాములని చూపిస్తారు. దాని మీద బురద పడింది అనుకోండి, 0 ఉంటుంది. అంటే ధూళికి ఏమన్నా విలువ ఉందా? ధూళి ఏమన్నా బరువు ఉంటుందా? ఇప్పుడు దేవుడు మనల్ని దేనితో పోల్చాడు? త్రాసు మీద ఉన్న ధూళి లాంటి వారు. కనీసం రాడ్ లాంటి వాడు అని అనలేదు. ఈ పక్కన రాడ్లు ఉంటాయి కదా, ఆ రాడ్ అయినా ఇనుమే బరువు ఉంటుంది. ఇటు అందులో వేసే వస్తువులతో పోల్చలేదు, ఇటేమో రాడుతోనే పోల్చలేదు. దేంతో పోల్చాడు? మనం త్రాసు మీద ధూళి. అంటే మీకు ఎటువంటి విలువ లేని, అసలు తోగని, బరువు లేని, విలువ లేని మనుషులు మీరు. మళ్ళీ చదువుతాం ఇప్పుడు. జనములు చేద నుండి జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. అంటే ఇప్పుడు మన చరిత్ర చెప్తున్నాడు, మన మన బ్రతికేంటో చెప్తున్నాడు. ఏంటంతగా మన బ్రతుకు? త్రాసు మీద ధూళి. అదేంటండి? కాటా మీద పెడితే
మేమో తూగుతాం 70, 60, 80. రవి నీ బరువు ఎంత? 80, 90? పాపం లాగేసినట్టున్నాడు ఈ మధ్య. 70కి వచ్చాడు. 70 అంట. మరి 70 కేజీలు ఉన్నాను, 60 ఉన్నాను, 50 ఉన్నాను. మేము ధూళి తూకపోవటం ఏంటి? రవి ఇప్పుడు 70 ఉన్నాడు. ఇది ప్రారంభం కాదు. రవి చిన్నప్పుడు ఎంత ఉంటుంటాడు? తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఎంత ఉంటాడు? 2 లోపు, అంతేనండి. అది కూడా ప్రారంభం కాదు. అందులో మరలా ఎదిగాడు తల్లి గర్భంలో. ప్రారంభం ఎంత? మన జీవితం శుక్రకణంగా ప్రారంభమైన తర్వాత ఎలా మన ఆకారం తయారవుతుందంటే, కొత్తగా ఫ్యాన్ కొన్నప్పుడు నీట్గా ఉంటాయి రెక్కలు. ఒక వారానికి ఏమవుతుంది? లైట్గా డస్ట్ పడుతుంది. ఒక నెలకి ఏమవుతుంది? కొంచెం ఎక్కువ. అప్పుడు రెక్క మీద ఎలా అన్నాం అనుకోండి, అంటుకుంటుంది అంటుకోదా? దాన్ని ఏమంటారు? ధూళి. అదంతా ఎప్పుడు వచ్చింది? ఒక్కసారి రాలేదు. అది రోజు 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 ఆ ధూళి ఎగిరి 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 అంత అయింది. తల్లి గర్భంలో కూడా మన రూపం ఎలా తయారవుతుంది? ఆ ధూళిలాగే తయారవుతుంది. అసలు మన రూపం ఏంటంటే, మన మెటీరియల్ ఏంటి? మన బాడీ మెటీరియల్ దేంతో తయారైంది? మట్టి. ఇనుముతో చేయలేదు మన బాడీని, స్టీల్తో చేయలేదు, వెండితో చేయలేదు, ప్లాస్టిక్తో చేయలేదు. దేని దగ్గరికి వెళ్ళిందని చెయ్యి? వీటన్నిటికంటే త్వరగా, వీక్గా, చీప్గా ఉండేది ఏది? అంతే కదండి. ప్లాస్టిక్, వెండి, బంగారము, ఇనుము, ఇత్తడి అన్నీ పెట్టాం, మట్టి పక్కన పెట్టాం. ఏది ఖరీదుగా ఉంటుంది? మట్టికి ఏమైనా ఉంటుందండి? దానితో చేశాడు మట్టి వారం మనం. అందుకే మన్నైనది వెనకటవాలంటే ఇంతకు ముందు అందులోంచి వచ్చింది కాబట్టి అందులోకి వెళ్ళిపోతుంది. ఆ మట్టిని విడగొట్టామనుకోండి, మట్టి అంతా మరలా ఒకటి కాదు, ఆ ధూళి అంతా కలిస్తే మట్టి అవుతుంది. యోబు గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనం. శరీరులందరూ యాకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. మరలా ధూళి అయిపోదురంటే ముందు ఎవరన్నమాట? మరలా మీరు ఇంటికి వెళ్ళిపోతారు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఇంటి దగ్గర నుంచి వచ్చారు కాబట్టి మరలా ఇంటికి వెళ్ళిపోతారు. నరులు మరలా ధూళి అయిపోతారంటే ముందెవరు? ధూళి. ఈ ధూళి ఎక్కడ ఉంటుందండి? అరికాల దగ్గర కింద ఉంటుంది, అవునా? చెప్పులు కట్టుకుంటుంది, రోడ్డు పక్కన చెట్ల మీద ఉంటుంది. దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఆ ధూళితోనే మన దేహం తయారైంది. మనం అంటే ఎవరంతకి? మన ప్రారంభం ఏంటి? మన చరిత్ర ఏంటి? ధూళి. కనబడని, తూకం మీద బరువు లేని, తూగలేని ధూళి కణాలు మనం. ఆ ధూళితో చేశాడు దేవుడు. అలాంటి ధూళి మనిషి అయితే ఈ ధూళికి ఎంత గర్వమండి, ఎంత పొగరం అంటే. మన బ్రతుకు ఏంటంటే ఒక ధూళి. మనల్ని తగలబెట్టేశారనుకో చచ్చిపోయాక, అప్పుడు కూడా ఏమొస్తుంది? బూడిదే. ఎంత వస్తుందో? 50 కేజీలు వస్తుందా? ఇంత. అంతే కదా. ధూళి ఉఫ్ అంటే ఎగిరిపోద్ది. ఈ ధూళి దేవుడికి ఎలా కనబడుతుంది అనుకుంటున్నారు? మనం ఏదో ఊహించుకుంటాం, మనిషి ఏదో ఊహించుకుంటాడు. విశ్వం, ఈ ప్రపంచం, విశ్వం అంతా చూసారా? విశ్వంలో ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి భూమి, చిన్నది. భూమి అంటేనే చిన్నది. ఈ భూమి కంటే, భూమిని దాటి వెళ్ళిపోయామనుకోండి, గ్రహాలు, చంద్రుడు, గ్రహాలు దాటి వెళ్ళిపోయామనుకోండి, సూర్యుడు ఎంత పెద్దోడు? ఈ భూమిని కొన్ని లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడు. భూమే పెద్దది. మనం భూమి అంతా తిరగగలమండి? అసలు భూమిని చూడగలమా? అప్పుడప్పుడు ఫ్లైట్ మీద వెళ్ళామనుకో, మనం ఆ ఏరియా అంతా ఎలా కనబడుతుందంటే, ఏదో అష్టాచెమ్మ అన్నప్పుడు గీసుకుంటారు చూసారా, గళ్ళు. ఆ గళ్ళలా కనబడుతుంటుంది, ఆకుమళ్ళు వేసినట్టు మొత్తం. ఇంకా పైకి వెళ్ళిపోయామనుకోండి,
ఇంకేం కనపడవు సరిగా. మేఘాలు కనపడుతుంటాయి, దూదులు ఎలాడుతుందంటే ఎలాడుతుంది. మొత్తం భూమి అంతా కనబడాలంటే విమానంలో వెళ్తే కనబడదు, ర్యాకెట్లో వెళ్ళాలి, ఎక్కడ పైకి మొత్తం ఈ స్పేస్ని దాటేయాలి. అలా దాటి వెళ్ళిపోతే గ్రహాలు, అక్కడ తర్వాత మళ్ళా సూర్యుడు ఈ భూమి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దోడు, ఆ తర్వాత ఎన్నో కోట్ల నక్షత్రాలు, దాన్నంతా పాలపొంత నక్షత్ర మండలం అంటారు. అలాంటి నక్షత్ర మండలాలు కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. ఆ నక్షత్ర మండలాలన్నీ కలిపితే గెలాక్సీలు అంటారు. అలాంటి గెలాక్సీలు మళ్ళీ కొన్ని కోట్లు ఉన్నాయి. ఆ కోట్ల గెలాక్సీలన్నీ కలిపితే ఒక క్లస్టర్ అంటారు. మళ్ళా అలాంటి క్లస్టర్లు మళ్ళీ చాలా ఉన్నాయి. అదంతా కలిపితే ఒక విశ్వం. ఎంత పెద్దది ఇది! అంత పెద్ద దాంట్లో భూమి ఎంతండి? చిన్నది, నలుసంత. ఆ నలుసంత భూమిలో మరలా మూడొంతులు ఏముంది? నీరే ఉంది. ఒకంతే మట్టి. ఈ ఒకంత మట్టిలో ఎన్నో ఎడారులు, అరణ్యాలు, పర్వతాలు, మరలా అందులో కొంత మట్టి, అందులో 250 దేశాలు, అందులో భారతదేశం, అందులో మరలా ఎన్నో రాష్ట్రాలు, అందులో ఆంధ్రప్రదేశ్, అందులో మరలా ఎన్నో జిల్లాలు, అందులో ఒక జిల్లా మంది, మరలా అందులో ఎన్నో మండలాలు, అందులో ఒక మండలం, అందులో మరలా ఎన్నో ఊర్లు, గ్రామాలు, అందులో ఒక గ్రామం, అందులో మరలా ఎన్నో పేటలు, కాలనీలు, అందులో ఒక కాలనీయో పేటో, లేదా అందులో మరలా ఎన్నో వీధులు, ఇందులో ఎన్నో కొంపలు, అందులో కొంప, అందులో మళ్ళీ ఎంతోమంది నువ్వు ఒక చిన్న ఆకారం. ఇప్పుడు దేవుడికి నువ్వు ఎలా కనబడతావు అంటే ఏమన్నా ఉందా మంది? ఎంత పిసిరంతీడుండి దేవుడు ఎవడో, దేవుడు లేడు, దేవుడే నన్ను ఎలా, ఎందుకు వచ్చింది దేవుడు, ఎందుకు వచ్చింది దేవుడు మా జీవితంలో అలా చేశాడు, ఏం దేవుడమ్మా ఏంటి అసలు నువ్వెంత అసలు? అందుకే ఏమన్నాడు, నువ్వెవడవరా, త్రాసు మీద నిన్ను తొయిటాకైనా నువ్వు అసలు కనపడవు. అందుకే కనీసం నిన్ను తోద్దామన్నా నువ్వు లెక్కలోకి రావు, కనపడవు. కానీ నువ్వు ఎవరి మీద ఎగురుతావు? దేవుడి కోసం మాట్లాడేస్తుంటావు, దేవుడి కోసం ఒగుతుంటావు, దేవుడి కోసం నీ ఇష్టం. ఇప్పుడు దేవుడు ఏమనుకోవాలండి? ఎవడి అసలు ఏం చేసి ఇది చెప్పుకోవటానికి కూడా కనపడ్డాడు. పెద్ద ఏనుగు మీద తోకలో చిన్న సీమ సిక్కడిపోయింది అనుకోండి. ఏనుగు పెద్దది ఉంటుంది కదండి, తోకలో ఆ ఎంట్రుకల్లో సీమ సిక్కడిపోయింది. దానికి ఎలా కనబడుతుంది? అది ఏనుగు కనబడుతుంది? అది ఏనుగు లేదు, ఏమి లేదు అందనుకోండి, ఆ తోకలో ఉండి ఏమనాలి అప్పుడు? అసలు నువ్వెంత ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏనుగు లేదంటావేంటి? నువ్వు అసలు ఏనుగుని చూడగలవా? మనం కూడా భూమి మీద చిన్న ఉఫ్ అంటే ఎగిరిపోయే ధూళి లాంటి బ్రతుకు మంది. మనకి ఎంత పొగరండి, ఎంత ఈగో అండి, మనకు మళ్ళీ ప్రెస్టేజు, ఈ ధూళికి మళ్ళీ కులం, ఈ ధూళికి మళ్ళీ మతం, ఈ ధూళికి మళ్ళీ పదవులు, పేరు. నన్ను ఎవడో, నేనేంటి అనుకుంటున్నావు? ఏంటి నువ్వు? ఏంటి కాలు కింద ఉందే ఉఫ్ అంటే ఎగిరిపోయే ధూళి. ఈ ధూళికి ప్రెస్టేజ్, ఈ ధూళికి ఇగో, ఈ ధూళికి. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడండి? చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. చూడండి, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం అన్నాడు. ఏం అసహ్యం అంటే ఆయనకి? గర్వం. ఎవరికైనా గర్వం ఉందనుకోండి, ఏం చూసుకున్నైనా ఆయనకి ఏమొస్తుందంట? ఎందుకు? నా ముందు ధూళి, నువ్వెందుకు గర్వపడుతున్నావు? ఆ గర్వాన్ని చూసి ఆయనకి ఏమి అన్నాడు అనుకోండి, ధూళి ఏమైపోద్ది? ఉఫ్ అన్న అసలేదు అసలు. ఆయన ఊపిరి తీసుకుని మాలు వదిలితాడు, ముక్కంటే గాలి వస్తా చూసారా? ఆ గాలికే ధూళి ఎలాగ ఎగిరిపోయింది అనుకో, పక్షవాతం. మరి ధూళి కదిలిందంటే ఏమవుతుంది? ఇలా కదిలితే గుండెపోటు. ధూళి
ధూళికి ఏముందంట? ధూళికి గర్వం, ధూళికి అహంకారం. నేనే నేనే గొప్ప, నా మాట వినాలి అందరూ, నేనే రైట్, నేనే. దుర్మార్గత, కుటిలమైన మాటలు. కుటిలమైన మాటలు అంటే మోసపు మాటలు. ఇవన్నీ నాకు అసహ్యం. ఎందుకు అసహ్యం? అసలు నీ చరిత్ర మర్చిపోయావు, నీ గతం మర్చిపోయావు, అసలు నీ బతుకు మర్చిపోయావు. అందరిలో నేనే గొప్ప, నేనే ఉండాలి పేరు, నేనే. అసలు నీ బ్రతుకు ఏంటో ఆలోచించాలొద్దండి? మన గతం ఏంటో ఆలోచించాలొద్దా? ఆయన ముందు ధూళి లాంటి వాళ్ళు. మన 16వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ వచనం చూడండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. ఎవరంట? ఎవరైతే గర్వంతో ఉంటారో చిరాకు ఆయనకి. మనిషి ఏమనుకుంటాడంటే, మనిషి రోగాలు రావడానికి, నాశనం అయిపోవడానికి ఎక్కువ మూల కారణం ఏనండి? గర్వము, అహంకారము, పొగరు, కక్షలు, ప్రతీకారాలు, దరిద్రం. ఏం చూసుకుని వస్తుంది గర్వం? అయితే అందం చూసుకుని, లేదా డబ్బు చూసుకుని, లేదా ఆస్తులు చూసుకుని, లేదా పదవం చూసుకుని, లేదా నీ అనుకున్న బలగం చూసుకుని, ఇవన్నీ చూసుకుని గర్వపడే వరకు నేను ఒకటి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మనిషిని ఎలా చేశాడంటే ఆయన మట్టితో. ఏముంది దేహంలో? ఇక్కడున్న ఎవరైనా పొగరపడి, గర్వపడి, అహంకారం పడి, పరువు, ప్రతిష్ట, ఈగో, చెత్త చెదరం అనుకుంటారనుకోండి. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, ఏంటి నీ దేహం ఏంటి? ధూళే కదా. ఈ ధూళితో కూడా ఎలా చేశాడు? పైన ఏముంటుంది మనది? చర్మం, అంతే కదండి. చర్మం ఒలిచేస్తే మాంసం, మాంసం తీసేస్తే ఎముకలు. ఆ ఎముకల్లో ఏముంటుంది? గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఏ కదా. ఇది ఏమీ లేని ఆకారం ఎత్తుకొని ఓ పొగరపడి ఎగిరిపోయి, ఒకసారి చూపించలేదు. ఏంటి ఎవరది? అదే ఎవరిదైనా ఆ చర్మం మీద ఒలిచేసామనుకోండి, ఆ మాంసం లాగేసామనుకోండి, ఏముంటుంది? అదే. అందుకే ఏమన్నాడు కింద కట్టறது? అహంకారం. ఎందుకు మిత్రమా పై శరీరం కడిగితే అందం, ఆ పైన తోళ్ళు ఆగేశారనుకోండి, ఇదే ఎవరిదైనా. ఇది చూసుకుని ఏమైపోతాం మనం? బా ఎంత ఎగురుతామంటే, నేను నా పరువు, ప్రతిష్ఠ, నా పేరు, నా పదవి, నా ఇగో, నా దరిద్రం. అందుకే ఏమన్నాడు? ఏంటి అసలు నీ జీవితం ఏంటి? చిన్న ధూళి. ఈ ధూళికి మళ్ళీ అసలే ధూళంటే ఇందులో మాల ధూళి, మాదిగ ధూళి, కాపు ధూళి, రెడ్డు ధూళి, కమ్మ ధూళి, మన కర్మ ధూళి, అంతేనా? ఈ ధూళికి మళ్ళీ ఆ మతం ధూళి, ఈ మతం ధూళి. ఎన్ని ధూళి వచ్చేయండి? ధనవంతుడు ధూళి, దరిద్రుడు ధూళి, అదేనా? సీఎం ధూళి, పిఎం ధూళి, ఏదైనా ధూళే. ఉఫ్ అంటే ఈ ధూళ్ళు ఎవరి మీద పొగరెక్కారంట? కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. దుష్టులు పొగరెక్కి అసలు యెహోవా ఏమేమి మనల్ని పట్టించుకోడో, దేవుడు అనేవాడు మమ్మల్ని పట్టించుకోడు అనుకుందరు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ ఏమనుకుంటారంటే పాపల్లో, ఆ దేవుడు అలా చెప్తాడు, దేవుడు ఏం పట్టించుకోడు, ఆ దేవుడు లేడు. ఏమనుకుంటుంది అంతకీ ఇది దేవుడు లేడని? ఆకాశ మహాకాశాలను సృష్టించి దాని వెనకున్న ఆ రూపాన్ని ఇది ఏమనుకున్నాడు? చిన్న ధూళి. దేవుడు పట్టించుకోండి, దేవుడు ఏమన్నా అలా చేయదు. సరే, ఇప్పుడు దేవుడు ఏమనుకోవాలండి? ఆయన దృష్టిలో ధూళి ఏం చేస్తాం మనం? ఉంచుకుంటామండి. ధూళి అడిందనుకో నువ్వు చేస్తాం, అంతేనా? తుడిచేయండి, చీపులతో తుడిచేస్తుంటాం. అలాగ దేవుడి మీద పొగరెక్కిన ధూళిని ఏం చేస్తారనుకున్నారు ఆయన? మనకంటే మనిషి అంటే పెద్దోడు, పెద్ద అనుకుంటాం, మనకి గొప్ప, దేవుడికి ధూళి. ఒకసారి అలాగే పొగరెక్కారు. ఏం చేశాడంటే, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 14 వచ్చు. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి
తెగులు పంపగా ఇజ్రాయేలీల్లో 70,000 మంది చచ్చిరి. కోపం వచ్చింది ఆయనకి, పొగరెక్కి దేవుడి మీద సనుగారు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు? 70,000 మంది ఆయనకి ఎంత అనుకుంటున్నారు? గుప్పుడు మట్టితో సమానం, అంతేనా? ఈ ధూళంతా కలిస్తే మట్టే కదా. చిరాకు వచ్చింది ఆయనకి, అంతే. ఒక్క ఊదు ఊదునట్టున్నాడు మొత్తం మీద. ఎంతమంది చచ్చిపోయారంట? 70,000 మంది చచ్చారంటే ఎన్ని శవాలు ఉంటాయండి, ఎంత ఏడుపులు ఉంటాయండి మనకది. ఆయన దృష్టిలో ఉఫ్ అన్నాడంతే. మనం ఎంత ఇప్పుడు? దేవుని దృష్టిలో మనం ఎవరు? త్రాసు మీద ధూళి. ఈ ధూళి ఏదో చిన్న బంగారం చూసుకుని, చిన్న ఇల్లు చూసుకుని, చిన్న పదవి చూసుకుని, చిన్న పేరు చూసుకుని పొగరెక్కిపోతుంటాం, అవునా? అందుకే మన బ్రతికేంటో, మన చరిత్ర ఏంటో, మన విలువేంటో మనకు తెలిస్తే జ్ఞానోదయం అవుతుందండి, అంతేనా? అందరూ నా మాట వినాలి, అందరూ నాకు నచ్చినట్టే ఉండాలి, అందరూ అంటే నేను గొప్పగా ఉండాలి, అందరూ. ఈ చెత్త ఎప్పుడు వస్తుంది? నీ విలువ నీకు తెలియదు కాబట్టి. అది ఎలాంటోడైనా చరిత్రలో చూసాం కదండి. ద గ్రేట్ నెబుకద్నెజరు, ప్రపంచ చక్రవర్తి, దేవుడి దృష్టిలో ఎవడో ధూళి. గర్వం వచ్చింది అడిగి, అంతే. పశువులాగా గడ్డి తినిపిస్తానన్నాడు దేవుడు. కడకడు దేశం జనులంతా తరిమేస్తే ఒక జంతువులాగా మారిపోయి గడ్డి తిన్నాడు. అప్పుడు మారిపోయి మళ్ళీ నేను గర్వంతో ఎలాగ అయిపోయాను. దేవుని దృష్టిలో ఎవడైనా సరే, ప్రధానమంత్రి అయినా, సీఎం అయినా, ఎవడైనా ఎంత ఆయనకి? ధూళి లాంటి వాడు. ఎందుకంటే అసలు ఈ విశ్వంలో ఈ భూమే చిన్నదే, నలుసు అంత ఆయనకి. ఆ నలుసులెంతలో నువ్వెంత? అసలు కనబడని, విలువ లేని, బరువు లేని ఒక ధూళి. ఎంత ధూళిగా బ్రతుకుతున్న మనం ఆ దేవుని విషయంలో ఎలా బతకాలండి? ఎంత భక్తిగా ఉండాలండి, ఎంత గౌరవంగా ఉండాలి ఆయన అంటే, ఎంత భయంతో ఉండాలి ఆయన అంటే. ఏమన్నా ఉందా మనకి? ఆ దేవుడా దేవుడే ఈజీ. అబ్రహాం ఎంత గొప్పడు. ఆయన ఎలా మాట్లాడాడో ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయం 27 వచ్చు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను నీతో మాట్లాడుతున్నాను. ఏమనుకుంటున్నాడు ఆయన? బూడిద ధూళి. నేను ఎవరినే? బూడిద ధూళి. మనం ఏమనుకుంటాం? నేనది, నేనిది, నేనది. ఇది మనిషికి అర్థమైతే ఆటోమేటిక్గా ఏమొస్తుందండి? మనిషిలో జ్ఞానం వస్తుంది, బ్రతుకుల్లో మార్పు వస్తుంది, అందరినీ గౌరవించాలనిపిస్తుంది, అంతే కదండి. అందరూ ధూళే. నువ్వు పెద్ద ధూళి కాదు, అది చిన్న ధూళి కాదు, అందరూ ఒకటే. ఎవరు చచ్చిపోయినా అందులోనే కలిసిపోవాలి, ఇందులో ఆ ధూళిలో ధూళిగా మారిపోవాలి. మనిషిని చాలా చిన్నగా పోల్చాడు దేవుడు బైబిల్లో. ధూళి, నీటిలో చేదలోంచి జారే నీటి బిందువు, వర్షం వచ్చినప్పుడు వచ్చే బుడగ, ఇదే కదండి పోల్చాడు. ఇంకో పోలిక చూద్దాం, చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 24 వచ్చిన, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. దేంతో పోల్చాడు ఇప్పుడు మళ్ళీ? ఇందాకేమో త్రాసు మీద ధూళి, ఇప్పుడు గడ్డి. ఎంతసేపు ఉంటుంది గడ్డి? అండ్ మనం ఏమైనా గడ్డిని వెలివేస్తామా? గేదెల కోసం వేసేస్తుంటాం. ఆ గడ్డ ఆఫ్టర్ ఆల్ గడ్డి అంటాం, అంతేనా? గడ్డి పరకలా తీసేసాడు నన్ను. ఎవడో తీసేయడం కాదు, దేవుడు అంటున్నాడు ఏమని? ఎవడైనా సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉండును. గడ్డి ఎండును, దాని పువ్వు. అది మన బ్రతుకది. మనం గడ్డి అనుకుంటామని ఎప్పుడైనా? అప్పుడప్పుడు అంటాం కదా, నువ్వు నా కాలు గోటితో, నువ్వు నా కాళ్ళ మీద ఉన్న వెంట్రుకతో. అసలు దేవుడు అయ్యన్నా కొంచెం విలువ ఉంటుంది, అవునా? గోరికి వెంట్రుక కూడా విలువ ఉంది, అవునా? అవి కూడా అట్లేదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ధూళి, గడ్డి. ఇంకోటి అన్నాడు చూడండి, కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం, నా దినముల పరిమాణము
నీవు బెత్తినంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఉం? ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వల్లే ఉన్నాడు. వట్టి ఊపిరి అంటే మనం వదిలేస్తాం చూసారా, దాన్ని ఎవడన్నా లెక్క పెడతాడండి, దాన్ని ఎవడన్నా పట్టించుకుంటాడా ఆ ఊపిరిని? ఆ ఊపిరి చిరాక్గా ఉంటుంది కూడా. దగ్గరగా కూర్చుని ఊపిరి వదిలే అనుకోండి బయటికి, చిరాకు ఉండదా? ఎవడైనా ఇష్టపడతాడు అది? అలాంటి జీవితం మంది. వట్టి ఊపిరి ఉన్నావు. ఇంకా మనుషులు వట్టి నీడ వంటి వారే. దేంతో పోల్చాడు మళ్ళీ? నీడకేమన్నా ఉంటుంది విలువ? నా నీడ అమ్ముతానండి 100 రూపాయలు ఇస్తారంటే అసలు ఎండ లేకపోతే నీడ కూడా పడదు, అవునా? నీడ, ధూళి, గడ్డి, ఒట్టి ఊపిరి, ఇది ఎవరు? మనం. అదే కదండి. ఈ గడ్డికి ఈ ధూళికి ఎంత బిల్డప్ మంది. కొన్ని గడ్డి పరకలు కనపట్లేదు, ఎక్కడ పోయో. కొన్ని ధూళి ఎగిరిపోయి ఎక్కడో ఈ వారం రాలేదు కొన్ని ధూళ్ళు. మరి ఏం పని ధూళికి? పొరపాటు అనడానికైనా అంతే. అందుకండి ధూళి అల్పమైనది. మనిషి దేహమే మట్టితో అంటే ఎంత వీక్ అది. మనలో కొట్టుకుంటుంది, గుండుందో చూసారా? నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందంట? 72 సార్లు. మనం పుట్టినప్పటి నుంచి కొట్టుకుంటుంది. జనరేటర్లు కొట్టుకుంటే చూసారా, అలా కొట్టుకుంటుంది. అదేమన్నా బలమైందండి? దాంట్లో దుమ్ము కూడా ఉండదు. కొన్ని బలంగా ఉంటాయి, ఎముకలు ఏమైనా ఉంటుందా? ఓన్లీ మాంసమే. దేంతో తయారు చేయబడింది ఆ మాంసం? ధూళి. ఆ ధూళి కొట్టుకుంటుంది పాపం. దానికి బలం లేని ఒక గుండెది, అవునా? ఎప్పుడు ఆగిపోద్దాం? అంత వీగి పెట్టండి దాంట్లో. అప్పుడైనా ఆలోచించాలి నువ్వు. ఎందుకు వచ్చిన పొగరు, ఎందుకు వచ్చిన గర్వం, ఎందుకు వచ్చిన అహంకారం, ఇగో, ఇవన్నీ దరిద్రులు బాబు. నా జీవితం ఎంత అనుకోవాలా? అనుకోమను. ఏదో అది ఎనప గుండెలాగా సరే. అన్నీ అంతే, మన లోపల ఉన్న అన్నీ అంతే అండి, వీక్. అందుకే కదా ఎప్పటికప్పుడు ఆగిపోతున్నాయి గుండెలు. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అక్కడ కాలనీలో. ఎందుకు వచ్చింది? వీక్ మంది అంతే, ఎక్కువ తట్టుకోలేదు, ఒత్తిడి తట్టుకోలేదు. ఎందుకంటే ధూళితో చేశాడు కదా, దీనికి బలం ఉండదు. ఇనుము కాదు ఇది, స్టీల్ కాదు ఇది, ప్లాస్టిక్ కాదు ఇది. పోనీ ధూళి, దీనికి ఏమైనా బలం ఉంటుందా? లారీ కింద పడిపోతే పచ్చడి అయిపోద్ది, ఇంట్లో కరెంట్ అట్టుకుంటే మసి అయిపోద్ది, కనీసం జారి పడిపోతే అంత అదువు. అంతేనా? ఈ అదువు మట్టిని అలంకరించాడు చక్కగా. తీర్థాల్లో ఇంతకు ముందుండి డిబ్బీలు, యాపిల్లాగా చేసేవాడు డిబ్బీని. దూరంగా చూస్తే ఎలా ఉంటుంది? యాపిల్ పండులాగా ఉందిరా. రంబాల పండు, చేప, టమాటా, ఇవన్నీ చేసేవాడు. పాపం పిల్లలు పెట్టుకొచ్చి రూపాయలు 10 రూపాయలు వేసుకుని అందులో చూడటానికి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. దాన్ని ఇలా గీకారనుకో మట్టి బయట పడుతుంది. అదే కదా, ఎంత అందంగా ఉందో అని కింద వేసారనుకోండి పెచ్చులు అయిపోద్దామనా. ఆ డిబ్బీ లాంటిదే మంద కూడా. ఇది కూడా డిబ్బీయే, అంతేనా? అందులో డబ్బులు వేసుకుంటే ఇందులో తిండి వేసుకుంటాం, అంతే తేడా. మళ్ళీ దులిపేస్తుంటాం. ఈ డిబ్బీని చూసుకుని ఏమనుకుంటాం మనం? డబ్బాలు కొట్టుకుంటాం, అంతేనా? అందుకే మన జీవితం ఏంటో, అసలు మన బ్రతికేంటో. అందుకే ఎప్పుడు కూడా దేవుడు దయ వల్లే ఈ ధూళి అలా నడుస్తుంది. ఆ దయ వల్లే, ఆయన దయతో ఆయన మాటలు వింటూ చక్కగా వెళ్తే కొన్ని రోజులు ఆ ధూళి నిలబడుతుంది. నువ్వు పొగరెక్కి గరం ఎక్కి నేనే అనుకున్నావు అనుకో, ఉఫ్ అంటాడంతే. ఏమవుతుంది? అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మధ్య ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు? టెన్షన్, ఒత్తిడి, షుగర్లు ఎందుకు వచ్చేసాయి అనుకుంటున్నారు? స్వీట్లు ఎక్కువ తినేయడం వల్ల అనుకుంటున్నారా? స్వీట్లు తింటే షుగర్ రాదు. అంతకే వచ్చాక తినకూడదు స్వీట్లు, అంతే. స్వీట్ల వల్ల షుగర్ రాదు. మీకు అర్థమైందని చెప్పింది? స్వీట్లు ఎక్కువ తినటం వల్ల షుగర్ రాదు. షుగర్ వచ్చినప్పుడు స్వీట్లు తినకూడదు, అది వచ్చిన తర్వాత. మరి ఎందుకు వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్లు? ఎందుకు వస్తున్నాయి? మానసిక ఒత్తిడి, తాగటం, అవన్నీ ఒక కారణం. మెయిన్ కారణం ఏంటనుకుంటున్నారు? ఒత్తిడి. ఎందుకు ఒత్తిడి? నువ్వు ధూళనే సంగతి మర్చిపోయావు కాబట్టి. నేనే గొప్పోడిని, అందరూ ఏమనుకోవాలి? ఇప్పుడు నన్ను గొప్పోడు అనుకోవాలి అనుకున్నావు అనుకో, నీకు ఖచ్చితంగా ఏమొస్తుంది?
ఎందుకంటే అది తప్పుడు కోరిక. నువ్వే ఒక ధూళి ధూళి, ఆడొక ధూళి, నువ్వు అప్పుడు ఎందుకు అనుకుంటారు అందరూ? అందరూ నా మాటే వినాలి, నేను చెప్పినట్టే. అప్పుడు ఏమొస్తుంది ఖచ్చితంగా నీకు? ఇవి అసలు కోరుకోకూడదండి. అందరూ మనం చెప్పినట్టు ఉండరు, మనం చెప్పింది వినరు. అందరిలో నేనే గొప్పవాడు అనాలి అనిపించుకోవడం జరగదు. ఎవడికాడికే ఫీలింగ్స్ ఉంటాయి, ఎవడికాడికే గొప్పలు ఉంటాయి. ఒకడు వింటాడు, ఒకడు వినడు. అలాంటిది నువ్వే నేను చెప్పినట్టే జరగాలి, నా మాటే వినాలి అనుకున్నావు అనుకో, జరగదు. ఇది జరగకపోగా ఎక్కువ ఆలోచించేసుకోవడం వల్ల ఏమొస్తుంది? సడన్గా మనం ఈ ధూళి లాంటి దేహంలో మెదడుకెళ్ళే నరాలు ఎంతండి? వెంట్రుక కంటే చిన్నవి నరాలు, అందులో రక్తం రక్తం వెళ్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే రోజు టెన్షన్ పడిపోయి పొగర పడిపోయి ఆడినా మాట్లాడలేదు వీళ్ళ మాట్లాడలేదు గొడవలు టెన్షన్లు అన్నావు అనుకో, ఈ రక్తం స్పీడ్గా ప్రవహించడం స్టార్ట్ అవుతుంది. ఏమన్నా స్పీడ్గా ప్రవహించినప్పుడు మనం మోటార్లు పెట్టుకుంటా చూసారు ఇంట్లోకి, బాత్రూంలోకి, అదే ఒక్కొక్కసారి లీక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంటుంది. అవునా? ఇంతలా ఉన్న గొట్టం అది ఫోర్స్ ఎక్కువైపోయింది అనుకో. మరి మెదడులో వెళ్ళే ఈ నారలు ఎంతండి? చిన్నవి. ఇప్పుడు ఫోర్స్ ఎక్కువైపోయింది, అప్పుడు ఏమవుతుంది? బ్లాస్ట్ అయిపోతుంది. అలా బ్లాస్ట్ అయిపోయే వాడికి ఏమొచ్చింది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. అందుకే ముక్కంట నోటంట రక్తం వచ్చేసింది. చచ్చిపోతారు తొందరగా ఆపరేషన్ చేయకపోతుంది. కొంతమందికి అయితే ఫ్లాట్ అయిపోద్ది, ఇంకా స్టక్ అయిపోద్ది అక్కడ, ఒక పక్షం వదిలేస్తుంటుంది. మరి మన దేహం ఎంతండి? ఇంత ఆకారం, ఇంత మెదడెట్టుకొని అందులో చిన్న చిన్న కంటికి కనబడిన నరాల్లో రక్తం వెళ్తుంటే నువ్వు దీనికి ఏకుండా టెస్ట్ చేసేసి రోజు ఆహా నా మాట ఎట్లేదని కొట్టేసుకుని నా మాటే జరగాలి, చచ్చిపోతాను, అప్పుడు ఖచ్చితంగా చచ్చిపోతావు. చచ్చిపోయి చామా? ఎందుకు చచ్చిపోతుంది అనుకుంటా? ఎందుకు మరి అసలు నీ బ్రతికి ఎందుకే రాలి నీ మాట అందరూ? ఎందుకు నువ్వు గొప్పడు కనిపించుకోవాలి? చిన్న జీవితం అలా బతికి చచ్చిపోవచ్చు కదా చక్కగా ఉన్నాను రోజులు. అది దేవుడు నేర్పిస్తున్నది గడ్డి పరక లాంటిది. అసలు దేవుడు మాటే అందరూ వింటలేదు. వింటారండి? వింటున్నారా? పోనీ ఖచ్చితంగా ఎన్ని తీరాలని నేను పక్కన పెట్టాడా? ఏమన్నాడు తెలుసా? చివరిగా ఆ మాట చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14 వచ్చును. ఎవడైనను, మనం వాకింగ్ చెప్పాం, దేవుడిని నమ్మండి బాబు, నరకం ఉంది బాబు, లేదంటే జీవితం నాశనం అయిపోద్ది బాబు అని చెప్తున్నాం. చెప్పిన తర్వాత ఎవడైనా మీ మాట వినకుండా మిమ్మల్ని చేర్చుకోకుండా, ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట వినకుండా ఎడల మీరు అక్కడే ఉండి బతివేలాడేసి బుర్రల పాటు చేసేసుకుని కాళ్ళు ఎట్టేసుకుని మారతారా మానరా, మేము ఎందుకు మారరు, ఏం చేయొద్దు అన్నాడు ఆయన. ఏమన్నాడైనా? ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీ పాద దులిపేసి వచ్చేయండి అన్నాడు. అక్కడ కూడా ధూళి అన్నాడు. దులిపేయండి. ఎందుకు? ఆ తర్వాత నేను దులిపేస్తాను. మీరు చెప్పారు కదా, చెప్పారంతే, వినలేదు, నో టెన్షన్, నేనేమీ బుర్రల పగల కొట్టుకుని అయిపోను. మారితే ఆడి బాగుపడతాడు, పోతే ఆడే పోతాడు. మీకేంటి నాకేంటి? చెప్పారు కదా వచ్చేయండి, దుమ్ము దులిపొచ్చేయండి అన్నాడంతే. మీకు కాలుకున్న ధూళి దులిపొచ్చాడు. ఏమండి, దేవుడు కని పుట్టించి ఇంత జీవితం ఇచ్చి అలాంటి వ్యక్తి మారకపోతేనే వదిలేసి వచ్చేయండి రా దుమ్ము దులుపు అంటే, ఈ మన చుట్టూ ఉన్న ఈ మనుషుల్ని ఏమన్నా మనం పుట్టించామండి? మనమే పోషిస్తున్నాం అన్నీ ఇచ్చి, మనమే ఊపిరి కిడ్నీలు ఇవన్నీ మనం ఇచ్చామా? మరి నీకెందుకు నీ అందరూ నీ మాట వినాలి, నువ్వు అనుకున్నట్టు ఉండాలి అనుకుంటావు? చెప్తాం అంతే, వినకపోతే పోతారు, వింటే బాగుపడతారు. ఇది కాన్సెప్ట్. నువ్వు చెప్పేది నిజమైతే, మంచి అయితే, ఇలా నువ్వు బతికావనుకో, ఏ టెన్షన్ ఉండదు, ఏది ఉండదు, ప్రశాంతంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, భక్తిగా ఉంటావు, మంచిగా ఉంటావు, అందరినీ ప్రేమిస్తావు, పరలోకం వెళ్తావు. అలా కాకుండా నేను నాది అన్నావంటే ఎక్కడ పోతావు, అక్కడ పోతావు, అంతే కదండి. ఏది లేకుండా పోతావు అక్కడికి. ఇదంతా మనకు అర్థం కావాలంటే నువ్వెవరో అనుకుని ఆలోచించాలి. ఇప్పుడు చిన్న ధూళి లాంటి వాడిని. మన పక్కింటి వాళ్ళతో మనం ఎలా ఉంటామా? ఎవడన్నా ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, నేను ధూళి లాంటి దానిలే, నాకు నీతోటి ఎందుకు అంటావా? ఈ ధూళి ఎంత రెచ్చిపోద్ది, ఎగిరెగిరి పడుతుంటుంది ధూళి. ఏంటి నేనా, నా నన్నవా, నా పేరు, నా పరువు ఎంత, నా నీతి జాతి గోటి అన్నీ చేస్తాం కదా, అంతే కదా. ఆయన ఏమనుకుంటారు పైనుంచి దగ్గర పెట్టి ఒక్క ఊపిరిలాగా నీతి లేదు జాతి లేదు, గోతులోకి వెళ్ళిపోతుందేనా?
కాబట్టి మన బ్రతుకులు చిన్నవి, దేవుని దృష్టిలో విలువలేని ధూళి. అది గమనించుకొని బతికితే చక్కగా ఉంటాం, భక్తిగా ఉంటాం. లేదంటే మనంత మూర్ఖులు, మనంత దరిద్రులు, దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. పాఠం ఏంటి మంది? సర్వమానవాళి త్రాసు మీద ధూళి. అంత చీప్గా ఉన్న మనం దేవుడి మీదే తిరగబాటు చేసి, దేవుడికి ఎటకారం ఆడి, దేవుడి మీదే డైలాగ్ చేసి, నేను అనుకుంటూ పొగరెక్కి బతికితే నీ గతం ఏంటో నీకు అర్థం కాలేదని అర్థమయ్యి చక్కగా ఉంటారని ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ